హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రేయాన్స్ వ్లాగ్స్. ఈరోజు మనం మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించడానికి నైట్ బస్లో కొల్హాపూర్ బయలుదేరాం. కొల్హాపూర్ హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్స్ ఉంటుంది. నైట్ బస్ ఎక్కితే ఉదయం చేరుకుంటాం. బస్టాండ్ నుంచి టెంపుల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో చేరుకోవచ్చు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆలయం చుట్టుపక్కల భక్తుల కోసం ధర్మశాలలు, యాత్రి నివాసాలు ఉంటాయి. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి చేయవచ్చు. మీరు అంబాబాయి ధర్మశాల నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పురాణ కథనాల ప్రకారం ఈ ప్రాంతాన్ని కరవీర క్షేత్రం అని పిలిచేవారు. కొల్హాసురుడు అనే రాక్షసుడు దేవతలను మరియు ప్రజలను బాధించేవాడని, అతడిని అమ్మవారిని సంహరించి ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారని స్థల పురాణం చెబుతుంది. అందుకే కొల్హాపూర్ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటిగా ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భక్తులచే భావించబడుతుంది. ఆలయ నిర్మాణంలో పురాణ చాళుక్య శిల్పకళ, రాతి శిల్పాలు మరియు అద్భుతమైన చెక్కిళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం భక్తులకు ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి. భక్తులు అమ్మవారికి కుంకుమ సమర్పించి అమ్మవారిని ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తారు. కుంకుమ పూజకి 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కావాల్సిన వాళ్ళు చేయించుకోవచ్చు. పురుషులు పంచ కండువ కప్పుకొని పూజలో పాల్గొనాల్సి ఉంటుంది. మహిళలు వెనుక వరుసల్లో కూర్చుంటారు. పంతులు ఇక్కడ ఒకరి తర్వాత ఒకరిని అమ్మవారికి అభిషేకం, కుంకుమ సమర్పించడానికి వరుస క్రమంలో వెళ్ళాల్సి ఉంటుంది. పూజ సమయం దాదాపు 1 గంట పడుతుంది. పురాణ గాథ ప్రకారం భృగ మహర్షి శ్రీ మహావిష్ణువు హృదయంపై కాలితో తన్నిన సంఘటన తర్వాత మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠాన్ని పిలిచి భూలోకానికి వచ్చారని, కొల్హాపూర్లో కొలువై ఉన్నారని భక్తి సాంప్రదాయాలతో కథనం ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటిగా ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భక్తులచే భావించబడుతుంది. అమ్మవారి దర్శనానికి ముందు పక్కనే వినాయకుని దర్శించుకోవాలి. గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం నల్లరాతితో రూపొందించబడింది. అమ్మవారిని ఆభరణాలు, కిరీటంతో అలంకరించి దర్శనమిస్తారు. మీరు కూడా కొల్హాపూర్ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ రేయాన్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.